ఇవి ఐటమ్స్ చెప్పగారం. సలాడ్, దోసకాయ సలాడ్, ఆనియన్ సలాడ్, దమ్ బిర్యానీ. బిర్యానీ, చికెన్ ఐటమ్స్ అలా తినేటప్పుడు ముందు మంచిగా సలాడ్ తినాలి. అప్పుడే అది బాగా జీర్ణం అవుతుంది. ఏం తిన్నా సరే ఫస్ట్ సలాడ్ తిన్నాం అనుకో ఇమీడియట్ గా బాడీలో గ్లూకోజ్ రిలీజ్ అవ్వదు. అది తర్వాత ప్రోటీన్ తిన్నప్పుడు సలాడ్ తింటే ప్రోటీన్ బాగా. మొక్కలు చూసారా కొంతున్నాయో? నాకైతే నోరూరు పడుతుంది చూస్తుంటే. బంగారం తిను మరి. కర్రీ వేయాలా కొంచెం తిన్నాక టేస్ట్ చూస్తా ఎట్లా ఉందో. ఓకే, మెల్లిగా ఆరాలి. మొత్తం ప్లేట్ నింది రణరంగం తీసేసావు. దీంతో ఆరంభిస్తా. వావ్, మొక్కల టేస్ట్ అదిరిపోయింది నిజంగా. సూపర్. ఒక కుమ్మేయడమే. నువ్వు వేసుకోవా మొక్కలు? వేసుకుంటాలే, కొంచెం 1-2 వేసుకుంటా. మనం డైట్ లో ఉన్నాం కదా. ఒకటనే వేసుకో. ఏమో తిన్నట్టు కదా. 15 days అవ్వలేదు ఇంకా. వాళ్ళకి 15th డే. తినే ఏం కాదు. మొక్కలోకి ఎంత టేస్ట్ ఎలా వచ్చింది? పొద్దున్న మ్యారినేట్ చేసాను కదా, అందుకే చెప్పిన పొద్దున్న తీసుకురాను. ఇంకా మినిమం ఎన్ని అవర్స్ ఉండాలి? 4 hours, 2 hours మినిమం ఉండాలి. మనకు 4 hours ఉండేది, అందుకే అంత బాగా వచ్చింది. ఓకే. రైస్లో ఇంకా అంత ఫ్లేవర్ రాలేదులే. లాస్ట్కి చెయ్యి గాలింది నాకు. పతం ఏదైనా చేశాను. ఆయన మూత తీసేసరికి ముక్క అది బిర్యానీ కూడా బాగానే వచ్చింది. టేస్ట్ బాగానే ఉంది. సూపర్. టేస్ట్ అదిరిపోయింది మొక్క. తిరుపతిలో బిర్యానీలు తిని తిరుపతిలో బిర్యానీ కూడా ఒక బిర్యానీ అని చెప్పి మన దగ్గర ఏదో తినిపించేస్తారు. ఇన్ని హోటల్స్కి వెళ్ళా ఒక్క దగ్గర నా బిర్యానీ బాగుందా? అసలు బిర్యానీ లాంటి బిర్యానీలు అవి. మనము వీక్లీ మనం వండుకోవడమే మేలుకున్నాం. మనం వండుకుంటాం, అయినా దీనికన్నా పులావ్ బాగా వస్తుంది. పులావ్ ఇంకా బాగుంటుంది. కాకపోతే పులావ్కి పెద్ద పీసులు కొట్టించదు బాగా, చిన్న పీసులో కొట్టుకోవాలి. పీసు పెద్దగా ఉండాలి. మీరు మాత్రం చేతిలో చిక్కాలి కదా. పులావ్లో రైస్ చికెన్ కలిపి వండుతారు కదా, సో తిప్పేటప్పుడు బాగుండదు. ఓకే. చికెన్ ఫ్లేవర్ అంటుకోవాలి దానికి. ఓకే. రైస్కి. బుధవారం చేద్దాం పులావ్. చేద్దాం. నువ్వు చేస్తా ఉంటే నా వెంట బంగారం తినడానికి తినేస్తా. అయితే వర్షాలు లేకపోతే ఉడకపోతా. ఇక్కడ క్లైమేట్ డిఫరెంట్ ఉంటుంది. చలికాలం ఉండదు. తిరుపతిలో వర్షాకాలం, ఎండాకాలం మాత్రమే. చలికాలం లేదన్నావా? అదేంటి రోజు నైట్ అయితే చలి అని పోతాను. అది
బాగుందా కర్రీ? అందులో గుత్తి వంకాయ వేస్తే అదిరిపోతుంది అని అనుకున్నాను. వంకాయ వేయచ్చు. సూపర్. కర్రీ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇవి వేరే టైప్ ఆఫ్ మిరపకాయలు దొరుకుతాయి, కొంచెం పెద్దగా ఉంటాయి చూడు. ఆ మిరపకాయలు మిర్చి అంటే మిర్చి బజ్జి మిరపకాయలు వేసి చేస్తారు. ఇవి ఇంకా బాగుంటాయి. స్పైస్ కూడా సరిపోయింది, అంటే మీడియంగా బాగుంది, మరీ ఎక్కువ లేకుండా అన్ని బాగా సెట్ అయ్యింది. కొంచెం స్మోకీ ఫ్లేవర్ వచ్చింది. అంటే మనకు ఈ స్పైస్ ఓకే, కానీ మిర్చి తక్కువ తినే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది. మీరు స్పైస్ ఎక్కువ తింటారా, మీడియం తింటారా, మీరు ఏ ఏరియా వాళ్ళు కామెంట్ పెట్టండి. నాది నెల్లూరు అండి, తిరుపతిలో ఉంటున్నాను. ఇది ఎక్కువ మసాలా ఉన్నాను వచ్చింది. ఉప్పు సరిపోదేమో అనుకున్నా, తక్కువైపోద్దేమో అని. కరెక్ట్గానే వచ్చింది కర్రీలో. డౌట్ ఉంటుంది ఎప్పుడు, భయపడకుండా వేస్తా. ఎక్కువైంది అనుకో తినలేము అసలే. అదే అంటున్నా నేను కూడా, ఎక్కువైంది అనుకో అసలు తినలేము. అదే తగ్గించుకోలేము కదా. అదే తక్కువైంది అనుకో కొంచెం ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ని బట్టి. మొక్కలు దీంట్లో రానట్టున్నాయి, ఇంకొక పీస్ ఉంది. పట్టుకో, గిన్నె జారుతుంది. చాలు. టిష్యూలు పెట్టుకోవాలి మనం. ఇది పెట్టుకున్నా నేను ఇట్లా. సర్లే అయిపోయింది. చాలు. ఫినిషింగ్ టచ్ పెరుగుతూ ఇస్తాను. అది కూడా ఫోటో పెట్టాలా?
మా లంచ్ అయిపోయింది, ఇంతటితో ఈ వీడియో కూడా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.